అయితే ఈ ప్రశ్న ఇందాక ఒక అబ్బాయి అడిగారండి. అంటే ఈ ప్రారంధం అంటే ఏంటి అని అడిగారు. నాకు కూడా వింటున్నాను ఈ మాట, కానీ అది ప్రాక్టికల్ గా ఎలా తెలుసుకోవాలని కొంచెం ఎప్పుడు డౌట్ గా ఉండేది. అంటే ఇప్పుడు మనము అంటే ఇది బోత్ మనకి ఫిజికల్ గా, మానసికంగా, శారీరకంగా రెండు రకాలుగా అనుభవిస్తాం కదా మనము ప్రారంధం అనేది. అంటే ప్రారంధం అంటే సుఖము దుఃఖం ఈ రెండే ప్రారంధం. అంటే మనము ఒక పని చేస్తున్నప్పుడు సుఖంగా ఉంటే, అంటే ఆనందంగా ఉన్నప్పుడు అది ప్రారంధము. అండ్ బాగా బాధ అనిపిస్తుంది. మన ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల అంతమంది మనకు కావాల్సిన అంతమంది ఉన్నా మానసికంగా మనం బాధపడుతూ ఉంటాం ఒకసారి. అది అర్థం కాదు ఎందుకు బాధపడుతున్నానంటే మరి అదే ప్రారంధమా? ఇది ప్రారంధం ఫిజికల్ ప్రాక్టికల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు. ప్రారంధం అని అంటే సుఖమని కాదు. ప్రారంధం అని అంటే మనం పూర్వంలో ఏమైతే చేసుకున్నారో ఆ చేసుకున్నటువంటిదంతా నిలవ ఉంది, అది సంచితం. ప్రారంధం అంటే ఆరబ్ధం అని, అంటే ప్రారంభమైందని. ఆ పూర్వంలో ఏదైతే మనం చేసుకున్నామో దాని యొక్క ఫలితం ఇప్పుడు ప్రారంభమైంది. అంటే ప్రారంభమైంది అని అంటే దాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవించడానికి దేహం వస్తుంది కాబట్టి అనుభవిస్తూ ఉంటాం. కనుక దీంట్లో ఇంకా అనుమానం ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చేసేటువంటి కర్మలన్నీ కూడా ఈ లోకంలో మానవ జన్మ ఎత్తినప్పుడు మనం చేసేటువంటి కర్మల్లో ఆ కర్మలకు సంబంధించి ఆలోచనలు చేస్తుంటాం. ఆలోచన చేసి కర్మ చేస్తాం. కొన్ని ఆలోచన చేస్తాం, కర్మ చేయం. ఆలోచనలు చేసి ఆలోచనలతో ఆగిపోతాం. వాడిని కొట్టాలనుకుంటాం, కొట్టడం మాత్రం కొట్టం, నేలకుండా ఊరుకుంటాం. ఇట్లా ఆలోచనలు చేసి ఆగిపోయే ఉన్నాయి, ఆలోచనలు చేసి చేసే ఉన్నాయి. ఆలోచనలన్నీ వాసనలు, చేసేయన్నీ కర్మఫలాలు. ఈ వాసనలు కర్మఫలాలు ఈ రెండు కూడా మనం అనుభవించాలా. ఎప్పుడు అనుభవించాలా? ఇప్పుడు చేశాం కాబట్టి ఇప్పుడు అనుభవించాలా. అయితే ఇవి అనుభవించడానికి పూర్వ ప్రారంభం అడ్డం వస్తుంది. ఆ అడ్డం వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇప్పటిది కాస్త సంచితం అవుద్ది. పూర్వం మనం దుఃఖం అనుభవించాలి, పూర్వాన్ని మనం దుఃఖం అనుభవించాలి, ఇప్పుడు మనం చేసేది సుఖం అనుభవించాలి. కాబట్టి రెండు క్లాష్ వచ్చింది. అందుకని సుఖం వెనక్కి పోద్ది, దుఃఖం అనుభవిస్తాం. ఈ సుఖం ఏమవుద్ది తర్వాత అనుభవానికి సంచితంలో కలుస్తుంది. మళ్ళీ కలిసింది ఎప్పుడైతే మనం దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళామో దాంట్లో నుంచి ఇది కూడా రావచ్చు, ఇంకా కొన్ని రావచ్చు. ఈ జన్మలు రావచ్చు, ఇంతకు ముందు జన్మ రావచ్చు, ఇంకా ఎన్నో జన్మల ముందు రావచ్చు. అవన్నీ వస్తాయి. వాటిట్లో ఏదైతే పక్వానికి వచ్చినాయో అవి మళ్ళీ మనకు వస్తాయి, వాటిని అనుభవిస్తాం. ఇది ప్రారంధాన్ని అనుభవించడం అంటే. ఇక వాసనలు కనుక ఉన్నాయనంటే వాటిని మనం కొన్ని కళల ద్వారా పోతాయి, స్వప్నం ద్వారా కొన్ని పోతాయి. ఎందుకంటే దేహం మామూలుగానే పక్క మీద ఉంటుంది, దేహానికి ఏమి జరగదు. కానీ దేహానికి జరిగినట్టుగా మనకు స్వప్నం వస్తుంది. అలాగనే స్వర్గం నరకం ఏదో ఆనందాన్ని అనుభవిస్తాం, అయితే దేహం మాత్రం ఇక్కడ కాల్చి బూడిద చేశారు, అయిపోయింది. కానీ అక్కడ మాత్రం భోగాలు అనుభవించినట్టుగా వస్తాయి. ఎట్లా స్వప్నంలో అనుభవించినట్టుగా, అలాగే దుఃఖాలు కూడా అనుభవించినట్టుగా వస్తాయి. అందువల్ల వాసనలు కర్మఫలాలు, ఒట్టి కర్మఫలాలే గనక పక్వానికి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా స్వర్గ నరకాలు అనుభవించాల్సిందే. కర్మఫలాలు వాసనలు రెండు పక్వానికి వస్తాయి మామూలుగా ఎప్పుడైనా సరే. అప్పుడు మళ్ళీ ఈ లోకంలో జన్మించాలి. అది మానవ జన్మ, పశు జన్మ, పక్షి జన్మ ఏదైనా కావచ్చు. మనం సుఖం అనుభవిస్తున్నామంటే మనం పూర్వంలో ఏదో పుణ్యం చేసుకున్నాం. మనం దుఃఖం అనుభవిస్తున్నామంటే పూర్వంలో ఏదో పాపం చేసుకున్నాం. కాబట్టి మనకి తెలియకుండానే మనం అంటాం, అబ్బో నాకు ఎందుకు వచ్చిందండి ఇంత కష్టం, అమ్మో నా ప్రారంభం ఎట్టుందేమో అంటాం. లేదా ఎప్పుడు ఏ జన్మలో ఏం చేశాను, ఎవరికి ఏం అపకారం చేశాను, ఒకరికి ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఊరు నాయను నేను ఏం పాపం చేశానో, ఇంత పాపం చేశానా అని అనుకుంటా ఉంటాడు. అది కరెక్ట్, మనకి తెలియకుండానే అంటాం. కాబట్టి మనం చేసిందే మనకు వస్తుంది అంతే తప్ప దీనికి ఎవరో కారణం అనుకోవటం కొట్టిదే.